హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీరెప్పుడైనా పాలతో చికెన్ పలావ్ చేశారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్న టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్‌గా, ఈజీగా కుకింగ్ రానోళ్ళు కూడా చేసేయొచ్చు. టేస్టు కాస్త పలావ్ కంటే డిఫరెంట్‌గా, కొద్దిగా పాల ఫ్లేవర్‌తో తినే కొద్దీ తినాలనిపించే ఈ చికెన్ పలావు చాలా ఈజీ అండి. బ్యాచిలర్స్ కూడా ఇంట్లో చేసేసుకోవచ్చు హ్యాపీగా. ఫుల్ వీడియోకెళ్ళే ముందు మన ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందుగా మనం ఒక మీడియం సైజు ఆనియన్‌ని తీసుకొని దాన్ని స్ట్రెయిట్‌గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు వాటిని కూడా స్ట్రెయిట్‌గా కట్ చేసేసుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. దాన్ని కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్టు కొద్దిగా అంటే కొద్దిగా ఒక 2 రెమ్మలు పుదీనా ఆకులు వాటిని కూడా తుంచేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనకి షాప్స్‌లో ఎక్కడన్నా దొరుకుద్దండి బిర్యానీ మసాలా అంటే ఆకులు ఉన్నవి, బిర్యానీ ఆకులున్న మసాలాలను తీసేసుకోవాలి. కిరాణా షాపులో ఎక్కడైనా దొరుకుతాయండి. జస్ట్ ₹10. అందులో ఉండే కొన్ని బిర్యానీ ఆకులు, దాంతో పాటు మరాఠీ మొగ్గ, చెక్క అండ్ ఇంకా షాజీరా, కొద్దిగా లవంగాలు, యాలకులు అన్నీ దాంట్లోనే ఉంటాయండి. ఒక మసాలా ప్యాకెట్ ₹10 తీసేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అట్లీస్ట్ 1 కేజీ పైనే ఉడికేటట్టు ఉండాలి. ఎందుకంటే నేను ½ కేజీ క్వాంటిటీ చేశానండి. ½ కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో ఒక పావు కేజీ వరకు రైస్ వేసానండి. సో అది ఉడకాలంటే మినిమం మనకి 1 కేజీ పైనే ఉండాలి క్వాంటిటీ. నెక్స్ట్ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న మసాలా దినుసులు అందులో వేసేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకులు కూడా వేసేసుకుని వేయించేసుకోవాలండి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వాటితో పాటు ఉల్లిపాయలు కూడా వేసేసుకుని వాటిని కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ఎప్పుడైనా సరే మసాలాలు కానీ ఏమైనా వేయించుకున్నప్పుడు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. నెక్స్ట్ వచ్చేసేసి చికెన్ని ఒక 2 సార్లు వాటర్తో వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని దాన్ని పచ్చివాసన పోయేదాకా వేయించేసుకొని ఆయిల్లో మొత్తం ఆ మసాలాలతో ఉల్లిపాయలతో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా అందులో వేసేసుకుని వాటిని శుభ్రంగా ఆయిల్తో పాటు కలిసే విధంగా కలిపేసుకుని తర్వాత చిటికెడు పసుపు, సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా కారం, దాంతోపాటు గరం మసాలా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసేసుకుని నార్మల్గా మూత పెట్టేసేసి ఒక్క 2-3 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసేసుకుని కలిపేసుకుని ఇంకొక 3-4 నిమిషాలు అలాగే మూత పెట్టేసేసుకుని మగ్గనివ్వాలండి. కొద్దిగా ఉడికిపోయిన తర్వాత మనం ఒక గ్లాసుడు రైస్ తీసేసుకుని మనకు సరిపడినంత క్వాంటిటీ వేసుకోవచ్చండి. పావు కేజీ మీదే వేసుకోవాలి, ఎందుకంటే మనం ½ కేజీ చికెన్ వేసాం కాబట్టి. 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇక్కడ మనం పాలతో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రైస్ని మనం ఒక గ్లాస్తో కొలుచుకోవాలండి. ఎన్ని గ్లాసులు వస్తున్నాయి, ఆ ఎన్ని గ్లాసులు అయితే రైస్ వస్తున్నాయో దానికి డబుల్ క్వాంటిటీ పాలు వేసుకోవాలి. ఒకవేళ పాలు సరిపోకపోతే దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నేను 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు పాలు వేసాను అనమాట. ముందే కొలిచేసుకుని పక్కన పెట్టేసుకోవాలి, కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా. నెక్స్ట్
పాలని చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత ఆ చికెన్లో వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కొద్దిగా బాయిల్ అవ్వనివ్వాలి. మనం ఒకవేళ మసాలా కానీ, ఉప్పు కానీ, లేదా ఘాటు కానీ సరిపోకపోతే మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చండి. రైస్ వేయకముందే వేసేసుకోవాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా ఆ చికెన్లో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసేసుకుని మనం కుక్కర్ మూత పెట్టేసేసి ఒక 3 విజిల్లు, ఎగ్జాక్ట్లీ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి. ఉడికిస్తే గుమగుమలాడే పాలతో తయారు చేసిన చికెన్ పలావు రెడీ అండి. చాలా చాలా ఈజీ అండి రెసిపీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. టేస్ట్ చాలా చాలా బాగుంది. నార్మల్ పలావ్ కంటే కూడా ఇది చాలా డిఫరెంట్గా మిల్కీ ఫ్లేవర్తో తినే కొద్దీ తినాలనిపించేలా ఉందండి. నెక్స్ట్ మనం ఆ పలావలోకి కావాలంటే ఆప్షనల్ అండి, రైతా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. సో నేను కొద్దిగా రైతా చేసుకున్నాను అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా క్యారెట్ వేసుకుని సరిపడినంత కర్డ్ వేసుకుని దానిలో కొద్దిగా వాటర్ వేసేసుకుని అండ్ సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుంటే అంతేనండి. వెరీ సింపుల్. రైతా రెడీ. మనకి పాలతో తయారు చేసిన చికెన్ పలావ్ కూడా రెడీ. మనం టేస్ట్ చూసేద్దాం. నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. ఇంకా మనం టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో రెసిపీ. మనం చేసిన క్వాంటిటీ అరౌండ్ ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఈజీగా సరిపోతుందండి. నేను అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. మీకు అంతకుముందే ఈ రెసిపీ ఎప్పుడైనా చూసినట్లయినా లేదా మీకు తెలిసిన కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ రెసిపీ గురించి. నాకు తెలిసిన ఒక పర్సన్ చెప్పారండి ఈ రెసిపీ గురించి. మనకి ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి అని తెలియదు, ఏం చెప్పలేదు నాకు. జస్ట్ రెసిపీ నేమ్ చెప్పారంతే, ట్రై చేసేసాం. అస్సది ఆ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే కనెక్టెడ్ విత్ నల్లుడు ఫుడ్ డైరీస్. థ్యాంక్ యూ.